ఏడాది తర్వాత ఎట్టకేలకు కొడాలి నాని గుడివాడలో ప్రత్యక్షమయ్యారు. ఓ కేసులో ముందస్తు బెయిల్ కోసం గుడివాడ కోర్టుకు హాజరయ్యారు. అయితే మరోవైపు కొడాలి నాని తనదైన మార్క్ రాజకీయానికి తెరలేపారు అన్న చర్చ జరుగుతోంది. నిన్నటి వరకు అనారోగ్యం పేరుతో బయటకు రాని కొడాలి నాని ఇప్పుడు ఫోటోలకు ఫోజులిస్తూ కనిపించడం ఏంటి అన్నది టాక్ నడుస్తోంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత తొలిసారి మాజీ మంత్రి కొడాలి నాని గుడివాడ ప్రజల మధ్యకు వచ్చారు. మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత వేర్ హౌస్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావుకు చెందిన వస్త్ర దుకాణంపై దాడి కేసులో ముందస్తు బెయిల్ కోసం గుడివాడ కోర్టుకు హాజరయ్యారు. ముందస్తు బెయిల్ కోసం కొడాలి నాని హైకోర్టును ఆశ్రయించడంతో ఈ దరఖాస్తు పరిశీలించిన హైకోర్టు కింది స్థాయి కోర్టులో షూరిటీ పత్రాలు సమర్పించాలని ఆదేశించడంతో నాని గుడివాడ కోర్టుకు వెళ్లి ఆయా పత్రాలను సమర్పించారు. కొడాలి హాజరైన కేసుకు సంబంధించి ఇప్పటికే 16 మంది అనుచరులు బెయిల్పై విడుదలయ్యారు. కొడాలి చెబితేనే దాడి చేశామని వీరంతా పోలీస్ కస్టడీలో అంగీకరించారు. మరోవైపు సార్వత్రిక ఎన్నికల అనంతరం ఏడాది తర్వాత గుడివాడలో కొడాలి బహిరంగంగా కనిపించారు. ఆయన హైదరాబాద్ నుంచి వస్తున్నారని తెలిసి వైసీపీ శ్రేణులు భారీగా ఆయన నివాసం వద్దకు చేరుకున్నారు. మరోవైపు కొడాలి నాని కదలికలపై పోలీసులు గట్టి నిఘా పెట్టారు. ఆయన ఎవరెవరిని కలుస్తున్నారనే విషయాన్ని తెలుసుకుంటున్నారు. ఇప్పటికే కొడాలి నానితో పాటు అతడి అనుచరులు చేసిన అరాచకాలపై పోలీసులు విచారణ చేపట్టారు. మొత్తానికి ఘోర పరాజయం తర్వాత కొన్ని నెలలుగా రాజకీయ రంగానికి దూరంగా ఉన్న నాని ఒక్కసారిగా కోర్టు ప్రాంగణంలో ప్రత్యక్షం కావడంతో పోలీసులతో పాటు అక్కడున్న వారు ఆశ్చర్యానికి గురయ్యారు.